మేడం, మీకు లవ్ లెటర్స్ ఇచ్చిన వాళ్ళు రోజు ఫోన్ చేసి విసిగిస్తున్నారు. గుడ్. ఏమంటున్నారు? 1000 లవ్ లెటర్స్ రిసీవ్డా అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం నీ వగమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ తింగర్ది చెప్పే మా వీడియోస్ ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మొన్న 40+ పెండింగ్ అని చెప్పు కదా, ఇప్పుడు 35+ పెండింగ్ అని చెప్పు. మేడం అసలు 100 కూడా రాలేదు కదా. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. దానివల్ల ఉపయోగం ఏంటి మేడం? ఉంది. ఎవరికి వాళ్ళు పోటీ పడి ఇంకా 35 మంది చేత లవ్ లెటర్స్ ఇప్పించడానికి ప్రమోట్ చేస్తారు. మీ తెలివితేటలు అమోఘం మేడం. అది అందరికి తెలిసిన విషయమే కదా, ఒక్క మా సార్కి తప్ప. ఒకరు కష్టపడి అట్లీస్ట్ 10 మంది చేత ఇప్పించిన మన టార్గెట్ రీచ్. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, లవ్ లెటర్స్ ఓన్లీ నియోజకవర్గంలో ఉన్న పెద్ద కుటుంబాల వాళ్ళ నుంచి మాత్రమే తీసుకుంటారు అని చెప్పు. పెద్ద కుటుంబాలంటే డబ్బు కాదు, కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నవాళ్ళ. అలా ఎందుకు అని అడిగితే, మదంకి మన నియోజకవర్గం ప్రజలు అన్న పెద్ద కుటుంబాలు అన్న చాలా ఇష్టం అని చెప్పు. పక్క నియోజకవర్గం వల్ల ఉపయోగం లేదు, బొట్లు పనికిరావు మనకు, న్యూసెన్సెస్ తప్ప. మీ తెలివితేటలు అమోఘం మేడం. నిన్న ఒకసారి మా కాలేజ్ కి తీసుకెళ్ళాలి. మా సార్ ఎప్పుడు తింగర్ పిల్ల ఎన్ని చెప్తూ ఉంటారు, నీ వాళ్ళకి చెప్పాలి నేను ఎంత తెలివైన ఇంటెలెక్చువల్ పర్సన్ అని. ఆయన అలాగే చెప్తారు. మీరు నమ్మవద్దు ఫ్రెండ్స్, మీరు నన్ను ఇంటెలెక్చువల్ పర్సన్ అని నమ్మితే మా వీడియోస్ ని లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దెబ్బకి నన్ను తింగరి పిల్ల అన్న వాళ్ళ నోళ్లు ముళ్ళ పడతాయి. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్కి కమెంట్స్ చేయండి, మీ సలహాలు ఇవ్వండి. మీకు నచ్చిన సెటారికల్ కామెంట్స్ చెప్తే అవి కూడా వీడియో చేస్తాం. ప్లీజ్ ఫ్రెండ్స్.